భూమి ఎంత కాలం ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అంత కాలం ఉంటుంది. మీరన్నా చేసుకోలేకపోతే వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు. అట్లా వస్తుంటారు పోతుంటారు. సముద్రం ఆనే ఉంటది బాబు. సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి. 196 సార్లు వర్షం ఎక్కువైనా అన్ని వివిధ వర్షపాతం నమోదయ్యో లేకపోతే వరద నీరో రకరకాలుగా సముద్రంలో అన్ని వచ్చి కాలగర్భంలో కలవాల్సిందే తప్పించి సముద్రం ఎక్కడికి పోదు. సముద్రం ప్రశాంతంగా ఉంటది. అలలు ఇట్లా వస్తుంటాయి మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంటాయి. ఇట్లాంటి టీఆర్ఎస్ వాళ్ళు, ఇట్లాంటి టీడీపీలు, ఇట్లాంటి బీజేపీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తుంటారు కాలగర్భంలో కలిసిపోతుంటారు. అందుకనే నిదానమే ప్రధానము. కాంగ్రెస్ పార్టీ చెయ్యడం తప్పించి చెప్పుకోవడం అలవాట్లేదు. దేశాన్ని స్వతంత్రం తెచ్చినామని మేము చెప్పాలా? దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాకు తెలియదా? కాబట్టి చెప్పేదానికన్నా ఎక్కువ చేసేది ఎక్కువ. మా చెయ్యి మా గుర్తు ఏంది? హస్తం. అదే భస్మాసుర హస్తం అంటున్నారు. భస్మాసురుడు నెత్తి మీద పెట్టుకుంటే భస్మాసురుడు అవుతుంది. పాపిష్టి ప్రజల నెత్తి మీద ఆడబెట్టిపోయింది కదా. ఇప్పుడు చేసింది 10 ఏళ్లలో మేమేమో పూర్తిగా ఇల్లు కట్టినా ఆయన వచ్చి పందిరేసాడు దాన్ని. మేము ఇల్లు కట్టి గృహప్రవేశం చేద్దామంటే కూల్చి పందిరేసాడు దాన్ని. పందిరేసినోడు భస్మాసుర హస్తం అని అంటాడు, లేకపోతే బకాసురుడు అని అంటాడు. బకాసురుడు లాగా మొత్తం మింగేసారు.